నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మీ మధు ఈరోజు మనతో స్పెషల్గా డిస్కషన్ చేయడానికి తుంగర్తుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. 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 బాగున్నారా అన్న? బాగున్నా మధు. సో మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినారు, ఎలా ఉంది ఫీలింగ్? బ్రహ్మాండంగా. చట్టపరంగా ప్రజల కోసం మాట్లాడే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే ప్రజల కోసం పనిచేసేది, అధికారులతోని మమేకం కావడానికి ఈ ఎమ్మెల్యే అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య డెమోక్రసీలో రాజ్యాంగం అనేది చాలా ప్రధానమైనది. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది కనుక ప్రజలకు సేవ చేయడానికి మంచి అవకాశం ఇది. అంటే మీరు సాటిస్ఫైడ్ అవుతున్నారా? 100%. ఓకే, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి నినాదంతో మీరు ముందుకొచ్చిరు. తెలంగాణ ప్రజలు మీకు ఆశీర్వదించి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ 15 నెలల కాలంలో ఏమైనా మార్పు తీసుకురాగలిగిరా? బ్రహ్మాండంగా. అంటే ఏం తీసుకొచ్చి? మా తుంగతుర్తి నియోజకవర్గంలో ఓకే, దాదాపు 30 సంవత్సరాలుగా తిరుమలగిరి హెడ్ క్వార్టర్ అది. అవును. 32 సంవత్సరాలుగా జూనియర్ కాలేజీ కావాలని కొట్లాడుతున్నాడు. ఎవరు తేలేకపోయాడు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం స్పీకర్ గారు నాకు ఇచ్చారు. ఇస్తే నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేసిన. ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఇది విద్యాశాఖ కూడా ఉంది. అవును. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేసిన, సార్ 35 ఏళ్ళుగా అక్కడ జూనియర్ కాలేజ్ లేదు, తుంగతుర్తికి హెడ్ క్వార్టర్ లాగా ఉంటుంది అది, కనుక దానికి కాలేజ్ మంజూరు చేయమంటే ఎమ్మటే చేసిండు. దాన్ని నేనే ఇనాగరేట్ చేసిన. ఫస్ట్ టైం 70 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఈసారి 300 మంది పిల్లలు జాయిన్ అవుతారు. తర్వాత ఎన్నాళ్ళ నుంచో నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడే 2003లో బునాగాని కాలువ కావాలని ఒలిగొండ రోడ్డు మీద దాదాపు 8 గంటలు హర్తాలు చేసినాం. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదో కొద్ది గొప్ప పైసలు కేటాయించి గెలగించిన అవతల పోయింది. కానీ ఇవాళ నేను వచ్చిన తర్వాత నేను స్వయాన కౌలు రైతున్నాను. వేరే వాళ్ళ పొలాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తాను. నేను వ్యవసాయానికి నీళ్ళు ఎంత అవసరమో నాకు బాగా తెలుసు. అందుకోసమనే బునగాని కాలువ కోసం పట్టుబడితే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి సలహా మేరకు నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 267 కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్ అయిపోయింది. పనులు స్టార్ట్ అయినాయి, సర్వే అవుతుంది. తర్వాత గత ప్రభుత్వం మా నియోజకవర్గంలో మా మండలంలో 6 చెక్ డ్యాములు కట్టిండ్రు. 6 చెక్ డ్యాములు కట్టి మధ్యలోనే అవతల ఉన్న అధికారులు నాయకులు అందరూ కూడా కమిషన్లు తీసుకున్నారు. మధ్యలో వదిలిపెట్టిపోయారు. వదిలిపెట్టిపోతే నేను ఒక కాంట్రాక్టర్ పట్టుకొని ఆ వదిలిపెట్టిపోయిన చెక్ డ్యామ్ను మొత్తం కూడా పూర్తి చేయడం వల్ల దాదాపు ఇప్పుడు పోయిన ఆనకాలం ఈ యాసంగి బ్రహ్మాండమైన దాదాపు 12,000 ఎకరాలకు నీళ్ళు పడతా ఉన్నాయి. బ్రహ్మాండమైన పంటలు పండి. ఇదంతా మీ 15 నెలల పాలన? 15 నెలల. ఓకే. తర్వాత 1908 1908 అప్పుడు శాలిగౌరవ ప్రాజెక్టు కట్టిండ్రు. దాంతోపాటు అసిమినార్ కాలువ కూడా తవ్విండ్రు. అక్కడ అసిమినార్ కాలువ అనేది ఒక 5 గ్రామాలకు దాదాపు 25-30 వేల ఎకరాలు పారుతుంది. ఎవడు పట్టించుకోలే. నేను వచ్చిన తర్వాత ల్యాండ్ ఇచ్చిన ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ అయిందో ఆ డబ్బులన్నీ రైతులకు ఇప్పించి మళ్ళీ కాలువలు తీయడానికి నేను డబ్బులు మంజూరు చేయించిన. ఇవాళ దాదాపు 20 చెరువులు నేనే అక్కడ, 15 చెరువులు నేనే అక్కడ. కనుక జనం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత రోడ్లు నేను వచ్చిన తర్వాత గురిజాల టు శాలిగౌరవ మండలం నుండి అడ్డగూడూరు మండలం వరకు 40 కోట్ల రూపాయలతోని 25 కోట్ల రూపాయలతోని సిఆర్ఎఫ్ ఫండ్ కింద డబల్ ఉడయించడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తి నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు 16 కోట్లతోని రోడ్ వేయించడం జరిగింది. తర్వాత తిమ్మాపురం, కోమటిపల్లి, కొమ్మాల, కోడూరు, సంగం, ఎలకపల్లి ఈ రోడ్డు 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోడ్డు కూడా వేపిస్తా ఉన్నాం.
అది కూడా కంప్లీట్ కావచ్చింది. ఈ రోడ్లన్నీ మీ దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశించినట్టు కాకుండా మొత్తం కాంట్రాక్టర్లకే ఇస్తూ దాంట్లో మీరు కమిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి మీ మీద ఒక ఆరోపణ ఉంది. ఈ రోడ్లు వేసే క్రమంలో కాంట్రాక్టర్ల నుంచి కూడా మీరు కమిషన్ తీసుకుంటున్నట్టు మీ మీద ఒక ఆరోపణ ఉంది. నా చుట్టం కాదు కదా, నా చుట్టం కాదు, నా పొక్క కాదు, నా కులపోడు కాదు, నా ఓడు కాదు. ఆన్లైన్ టెండర్లో ఏమనికి వస్తే వానికే తీసుకుంటాను. నేను ఎందుకు ఇస్తానండి? నేను చెప్తే ఇట్లా ఇచ్చేయండి మొత్తం ఇచ్చేది. నేను చెప్పగానే అది అట్లాది కాదు, ఆన్లైన్ టెండర్ కదా. ఆన్లైన్ ఎవరు వస్తారో వాళ్ళే దాని సిస్టమ్ ప్రకారం వస్తారు. నేను ఎవరు చెప్తాను క్లియరు. ఎవరు చెప్పారు మీకు? మీకు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతారు. అంటే మాకు వచ్చిన న్యూస్ ప్రకారం ఓకే, మీరేమో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని చెప్పేసి మీరు చెప్తున్నారు, కానీ ప్రజలేమో మూసీ నది పేరు మీద పేదల ఇళ్ళు కూలగొడుతున్నారు, తర్వాత హైడ్రా పేరు మీద పేదల ఇళ్ళు కూలగొడుతున్నారు. హైడ్రా సంగతి నేను వ్యవసాయదారుని, హైడ్రా సంగతి హైదరాబాద్ జరుగుతుంది, నాకు ఆ సంబంధం లేదు. నేను వ్యవసాయదారుని, నేను వ్యవసాయం చేసుకుంటా. మంది భూములు బట్టి కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటా నేను. విన్నావా? హైడ్రా సంగతి కథ నాకు తెలియదు. చెప్పండి. ఇంకా ఎంత భూమి సాగు చేస్తున్నారు? నేను పోయిన సంవత్సరం 25 ఎకరాలు చేసిన. నాకున్నది ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటుంది. తక్కినంత కౌలు తీసుకున్నా. 15,000 రూపాయలకు 1 ఎకరం కౌలు. తర్వాత ఈ సంవత్సరం వాళ్ళు కూడా భూమి ఇవ్వాలి నాకు. కొంతమంది వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళ భూమి వాళ్ళు చేసుకున్నారు. చేసుకుంటే నేను ఇప్పుడు ఒక 16 ఎకరాలు ఏమి చేసిన. నేను 16 ఎకరాలతో 10 ఎకరాలు కోసిన. మొన్న 60 పుట్టు ఓట్లేని ఇంకొక 6 ఎకరాలు కోసేది. ఓకే. సో బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు కాంగ్రెస్లోకి వచ్చారు కదా, బీఆర్ఎస్ పార్టీతో ఎక్కడ చేరింది? ఎందుకు కాంగ్రెస్లోకి రావాలనుకొని వచ్చినారు? నికారస్ 69లో నేను 7th క్లాస్ అవుతున్నా, మోత్కూర్ హై స్కూల్లో. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. కాసుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి మా తెలంగాణ మాకు కావాలని ఆనాడే మోత్కూరు చెరువు కట్ట మీద ధర్నాలు చేస్తున్నారు. మేము కూడా పొరగాల్లాగా పోయి అలా కలిసి 7th క్లాస్ పిల్లలమే కదా. అప్పుడు కూడా మాకు దెబ్బలు పడ్డాయి. ఇంకోటి మా కుటుంబం తెలంగాణ సాయుధ రహితంగా పోరాట నేపథ్యం ఉన్న కుటుంబం. తెలంగాణలో రజాకారుల వ్యతిరేకంగా, భూస్వాముల జాగీర్దారుల వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మా కుటుంబానికి ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణలో కూడా పొద్దున్న లేస్తే ఈ 69 నేపథ్యం తర్వాత నాకు జ్ఞానం వచ్చిన తర్వాత నేను బేసికల్గా నేను సోషల్ వర్కర్, నేను సామాజిక కార్యకర్త. నేను సామాజిక కార్యకర్త 70 నుంచి ఇప్పటి వరకు సామాజిక కార్యకర్త నేను. ఇవాళ ఎమ్మెల్యేనైనా నేను. కానీ తెలంగాణ ఎప్పుడు చూడు, ఎప్పుడు ఎన్కౌంటర్ లాడు, పోలీసు తెచ్చుడు లేకపోతే ప్రజలు తెచ్చుడు. కనుక ఇది బంద్ కావాలి. ఇది బంద్ కావాలంటే మన నీళ్ళు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి అనేది 69లో జరిగింది. అది తెలంగాణ ఉద్యమం అప్పుడే ముమ్మరం జరిగింది. ఇది ఉత్తుత ఉద్యమం ఏదో జరిగింది ఇది. కానీ ఆనాడే ఫైరింగ్లకు గుండె ఎదురుపెట్టి పోరాడిన విద్యార్థి లోకం ఉంది. ఆ నేపథ్యం వేయాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. లేకపోతే ఎవరో పుట్టించింది కాదు ఈ ఉద్యమం. దాని వెనకాల త్యాగాలు ఉన్నాయి. తెలంగాణ పేరు చెప్పినందుకు నక్సలైట్ల ముద్రేసి కాల్చిన చరిత్ర కూడా ఉంది. అందుకోసమనే నేను తెలంగాణ ఉద్యమంలో ఉండాలని చెప్పి 96లో కూడా తెలంగాణ ఉద్యమం మరిదేశ ఉద్యమం పోరాటం అయింది. 60 ఏళ్ల గద్దర్ మీద 90 ఏళ్ల గద్దర్ మీద కాల్పు జరిగినాయి తెలంగాణ అన్నదికే. ఎంతోమంది అమరవీరులు అయినారు. వాళ్ళ త్యాగ ఫలితం, వాళ్ళ నేపథ్యమే ఇలా తెలంగాణ ఉద్యమం. అదంతా కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అయినాయి కదా. ఈ ఎన్కౌంటర్లన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయినాయి కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండని ఒక ఉద్యమం కోసం, ఒక ప్రజల కోసం, ఒక హక్కుల కోసం పోరాడేటప్పుడు జరిగే పరిణామాలు ఆ విధంగా ఉంటాయి. వినరా? అందుకోసం అట్లా అనుకుంటే మన రైతులు, పోయిన గవర్నమెంట్ రైతులు మిర్చికి రేటు కావాలంటే వాళ్ళకు కూడా జైలు సంఖ్యలు వేసాం. మేము దాన్ని సమర్థిస్తలేం. కానీ మా తెలంగాణ స్వతంత్ర పోరాటంలో వేలాది మంది అమరులయ్యారు. స్వతంత్ర పోరాటం 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదొడుకులకు స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. కానీ ఇలా తెలంగాణ ఉద్యమం కూడా అట్లే వచ్చింది. ఆఖరికి ఇచ్చింది కూడా తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది. ఇక అందుకోసమనే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు తెలంగాణ ఉద్యమ పార్టీ అనుకున్నాం. కానీ అధికారానికి వచ్చినాక అధికార దాహంతో టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ని పెట్టింది. అందుకే నేను అప్పటి నుంచే చెప్పిన, నేను ఇది బీఆర్ఎస్ పెట్టుడు మీ నాశనానికి అని చెప్పిన నేను. అందుకోసమనే నేను తుంగతుర్తి, నేను పుట్టినాటి నుంచి టీఆర్ఎస్ పుట్టినాటి నుంచి అలా ఉన్నా. నేను ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుని చేసిన.
2014 వరకు రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడిగా పనిచేసిన, నేను తుంగతుర్తి ఇన్ఛార్జిగా పనిచేసిన. కానీ టికెట్ నాకు రావాలి. వాళ్ళే మంచుకున్నారు, ఏమైనా తీసుకొచ్చి పెట్టిరు. ఇక్కడ పెడితే ఇసుక దోపిడిగాళ్ళు, భూదోపిడిగాళ్ళు మొత్తం అక్కడ జమ అయినరు. అయిన తర్వాత నేను మొన్న 29 తారీఖు నాడు జూన్ 2023 29 తారీఖు నాడు కేటీఆర్ గారు వచ్చి అక్కడ కిషోర్ 40,000 మెజార్టీతో గెలిపించాలని చెప్పిన వెంటనే 30 తారీఖు నాడు పార్టీకి సభ్యత్వానికి అన్నిటికీ రాజీనామా చేసి పడేసిన. రాజీనామా చేస్తే నేను సర్వే చేస్తే, కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తే ఆ సర్వేలో నా పేరు వచ్చింది. దానికి నాకు మా నాయకులందరూ కూడా సహకరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు అందరూ సహకరించారు. ఓకే, మీకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడానికంటే ముందు మీకు దీనికి ఎక్కువ రాజగోపాల్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు అనేది ఒక న్యూస్. దీనికంటే ముందు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉండే. సో మీరు కాంగ్రెస్ కంటే ముందు బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు అనేది ఒక వార్త. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. అది అబద్ధం. అది నేను ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయాలని డిసైడ్ అయినా. నేను ఇండిపెండెంట్ కూడా డిసైడ్ చేయను. ఇండిపెండెంట్ చెప్తాను ఇండిగా 29 తారీఖు నాడు ఆయన ప్రకటించిపోతే 30 తారీఖు రాజీనామా చేసిన. రాజీనామా చేస్తే జూలై 14 తారీఖు నా బర్త్డే. ఆయన నేను అనుకున్నా నా బర్త్డేకు ఒక 1000-1500 మంది ఇస్తే సార్ నేను ఎమ్మెల్యే అయితే అనుకున్నా. నాకు అంత ధైర్యం. 24 ఏళ్ళు ప్రజల మధ్యలో పనిచేసిన కాబట్టి ఏ ఊరు ఎక్కడుంది, ఏ గల్లీ ఎక్కడుంది, ఏ నాయకుడు ఎక్కడుండు నాకు తెలుసు. ఏ వర్గం నన్ను దీవిస్తుండ్రు, మహిళలు ఏ విధంగా ఉన్నారు, మాదిగోలు ఏ విధంగా ఉన్నారు, మాలోలు ఏ విధంగా ఉన్నారు, సబ్బండ జాతులు రెడ్డిలు ఎట్లా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళని కూడా నేను ఆలోచించాను. సో మీకు నేను కూడా సర్వే చేసుకో చెప్తానండి. 14 తారీఖు నా బర్త్డే అయితే నా బర్త్డేకి 8,000 మంది వచ్చారు స్వచ్ఛందంగా. 8,000 మంది వస్తే అప్పుడు అనుకున్నాను నేను ఇండిపెండెంట్ కూడా ఎమ్మెల్యేగా అవుతారు అనుకున్నాను. అది నా కథ. ఓకే, మీకు ఇంత సపోర్టు చేసింది రాజగోపాల్ రెడ్డి గారే. ఎందుకంటే అక్కడున్న అద్దంకి దయాకర్ గారిని తప్పించడానికి మిమ్మల్ని. అద్దంకి దయాకర్తో నాకు సంబంధం లేదు. ఎందుకంటే అద్దంకి దయాకర్ నేను పోటీదారుడు కాదు, తను నాకు పోటీదారుడు కాదు. నాకు ఎందుకంటే ఆయన తప్పియనికే మిమ్మల్ని తెర మీద తీసుకొచ్చారు కదా. లేలే, కాంగ్రెస్ పార్టీ సర్వే చేసిన సునీల్ కనుగోలు ఫోన్ చేసిండు. అవును, ఈ సునీల్ ఈ సర్వేని మొత్తం చేయించింది, ఫోన్ చేసిండు. ఆ సునీల్ కనుగోలు ఎవరు కూడా నాకు తెలియదు. నాకు సునీల్ కనుగోలు ఫోన్ చేసి మీ మీద మేము కాంగ్రెస్ పార్టీ సర్వే చేస్తుంది, నువ్వు 30-40 వేల మేడతో గెలుస్తావు, పోయి రేవంత్ రెడ్డి గారికి కలవమని చెప్పి నాకు. నేను పోయి కలిసి వెంకరెడ్డి గారిని, తర్వాత మన దామోదర్ రెడ్డి గారిని కలవమంటే వాళ్ళని కలిసిన. వాళ్ళు కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి మన వెంకరెడ్డి గారే నాకు కనువ కప్పిండు. సెప్టెంబర్ 17 తారీఖు నాడు తెలంగాణ విమోచన దినం. ఆయన తెలంగాణ కోసం విముక్తి ధరణ రోజు ఆయన సోనియా గాంధీ వచ్చి ఇక్కడ బహిరంగ సభ పెట్టింది. ఆయననే నాకు వెంకరెడ్డి గారు కండువ కప్పారు. నేను మొట్టమొదటి పోయిన కండువ కప్పరా సార్ అన్న. నీ ఒక్కరు వస్తే ఎట్లా కప్తారంటే 1000 మంది తీసుకొని వచ్చిన. 1000 మంది తీసుకొని వస్తే 1000 మంది నాకు కండువ కప్పిండు వెంకరెడ్డి గారు. అట్లా ఇప్పుడు నల్గొండ జిల్లా అంటేనే మొత్తంగా అది రెడ్డిల అడ్డా నల్గొండ జిల్లా. సో ఎట్లా మీరు ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పిరేంది? జగమే కాంగ్రెస్ పార్టీ అడ్డా. కాంగ్రెస్ పార్టీ అడ్డా. అనవసరంగా రెడ్డిలో బదనాం చేస్తా ఉన్నారు. అనవసరంగా రెడ్డిలో బదనాం చేస్తా ఉన్నారు. మీకు సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ అందరు సపోర్ట్ చేశారండి. అందరు సపోర్ట్ చేశారు. నేను గెలిచే అభ్యర్థిని కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. రెడ్లను మీరు తట్టుకుంటున్నారా అంటున్నా? రెడ్లను మీరు తట్టుకుని నాకేమైనా వాళ్ళు నాకేమైనా నష్టం చేస్తారు? తట్టుకోవడానికి నాకే నష్టం చేస్తారు వాళ్ళు. నాకెందుకు నష్టం? వాళ్ళతో నాకు పోటా? నేను పోటీదారున్నా? ఇవాళ మంత్రులు ఇద్దరు, వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ పూర్తి స్థాయిలో నేను సహకారం తీసుకుంటాను. నేను ఓకే, నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఇంతమంది సీనియర్లను కాదని మీకే టికెట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అది కాంగ్రెస్ పార్టీని అడగాలి. కాంగ్రెస్ పార్టీని అడగాలి. కాంగ్రెస్ పార్టీ అంటే మాకున్న అంచనా మేరకు ఏంటంటే ఇది రాజగోపాల్ రెడ్డి గారు కేవలం కాంగ్రెస్ పార్టీని అడగాలి. నన్ను కాదు అడిగేది, రాజగోపాల్ రెడ్డి కాదు. అద్దంకి దయాకర్ని తప్పించడానికే మిమ్మల్ని పెట్టిరంట. ఇది కరెక్ట్? చాలా తప్పు. అది చాలా 100% తప్పు. నేను గెలిచే వ్యక్తిని కాబట్టి నాకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మా వాళ్ళు కూడా నా సామ్యాలు గెలుస్తారని సపోర్ట్ చేశారు. అద్దంకి దయాకర్కి మీకు బాండింగ్ ఎట్లా ఉంటుందని? నా తమ్ముడు మన అదృష్టం ఉంది, మంచిగా ఎమ్మెల్సీ వచ్చింది, చాలా సంతోషపడ్డా నేను కూడా. అంతే, చాలా సంతోషం. అతను కూడా కాంగ్రెస్ పార్టీ 2 సార్లు టికెట్ ఇస్తే సరే దురదృష్టం ఓడిపోయాడు. మరిగా అయినా కూడా అట్లే కట్టుబడి ఉండు కాబట్టి ఇలా ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది. చాలా సంతోషం. కలిసి రానా మీరు? నేను ఎమ్మెల్సీ కలవాలి. అదే మిమ్మల్ని ఆయన కలవడం నువ్వు పిచ్చాను
నువ్వేం పిచ్చోనివి అట్లా కాదు పెద్దోడు నాకంటే చాలా చిన్నోడా అవును ఆయన మిమ్మల్ని చిన్నోడు అక్కడ ఎమ్మెల్యే అయినా నేను ముందుగా కలిసి ఏమని ఆడతావు సరే ఆయన వచ్చి ఆత్మీయంగా తను వచ్చి కలుస్తావు నేను కలుస్తాము కలుసుకున్నారు ఎందుకు కలుపుకోం మేము పగదారులమా ఏమన్నా పోటీదారులమా ఓకే ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ ఇంతకుముందు గత 10 ఏళ్ళు ఇసుక దోపిడీ కావచ్చు చాలా అక్రమాలు జరిగినాయని చెప్పేసి మాట్లాడినారు ఇప్పుడు ఇసుక ఈ దోపిడీ ఆగిందా నడుస్తుందా బ్రహ్మాండంగా ఆగింది బ్రహ్మాండంగా ఆగింది మరి రోజు నేను చెప్తాను ఇక మీ స్టూడియో దగ్గర లైవ్ అవుతుంది కదా అవును మా దగ్గర నియోజకవర్గంలో 2 ఏర్లు పోతాయి ఒకటి బిక్కేరు ఒకటి మూసి అవతల వంగంబర్తి బ్రిడ్జ్ అవతల ప్రభుత్వ అవసరాలకు ఏం తీసుకపోయినా మాకు అక్కర్లేదు తీసుకపోవచ్చు లీగల్గా కానీ బిక్కేట్ల దోసడు ఇసుక తీయనని ఎన్నికల ముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇండ్ల అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం అంటే ఇంద్రమ్మ ఇల్లు కడుతుంది ఇలా ఇంద్రమ్మ ఇళ్లకు ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ కాకపోతే వాళ్ళు ట్రాక్టర్ కిరాయి పెట్టుకుంటారు ఎవరు బెనిఫిషియర్స్ ఎవరైతున్నారు అంతేగాని బిక్కెట్లు ఇసుక లారీలు వచ్చే కార్యక్రమం లేదు పోయిన సర్కారు ఉన్నప్పుడు ఈ ఇసుక తీయొద్దని మహిళలు అడ్డం పడితే తొక్కించుకుండా పోయి జైలు వేసినారు ఆ పరిస్థితి రాని అని నేను మూసీ నదిలో తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు చెప్పినా ఇంతకుముందు చెప్పినా మళ్ళీ కూడా చెప్తా అది పరిస్థితి సో మీరు ఎక్కువ గ్రామాల్లో కావచ్చు మీ ప్రాంతంలో మీతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తలేరు చాలా తప్పది నేను ఇంకో మాట చెప్తానుగా మా దగ్గర 4 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటారు ఒకటి మోత్కూరు నాకు సగం ఉంటుంది బీర్లా ఇలే గారికి ఆలేకి సగం ఉంటుంది బీర్లా ఇలే గారు ఉండి సామెలన్నా నేను ఈసారి చైర్మన్ తీసుకోని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి శాలిగౌరవం ఉంది పాదూరు శంకరెడ్డి గారని 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు చైర్మన్ ఆయనకి ఇచ్చినాం తర్వాత తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఉండే ఆయనకి ఏమని వెంకరెడ్డి గారు సిఫారసు చేసి ఇచ్చేసినాం తర్వాత తిరుణగిరి ఒక బీసీ క్యాండిడేటు దాదాపు 25 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది మండలపాటి అధ్యక్షుడు మహిళ జనరల్ మహిళ అది కూడా అందరూ ఒప్పించి ఆ బీసీలకు ఇచ్చేసిన ఇంకెక్కడ నేను చెప్పు మరి ఇంతమంది సీనియర్సే వాళ్ళంతా ఎందుకు నాకంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ కార్యకర్తలే ఎందుకు మీ మీద వ్యతిరేకంగా ఉన్నారు ఎవరు చెప్పినా నీకు ఎవరు కాగితం రాయించు నాకు చెప్పు నీకు ఎవరు కాగితం రాయించో ఎవరు చెప్పి నాకు చెప్పు లేరంటారా నువ్వు నాకు కాగితం ఇయ్యి నాకు లేరా నీకెవరైనా దరఖాస్తు పెట్టినరో నాకు నేను సమాధానం చెప్తా మీ వ్యాన్ అడ్డుకోవడం కావచ్చు మిమ్మల్ని ఆపడం కావచ్చు ఫ్లెక్సీలల్లా కూడా మిగతా వేరే వాళ్ళ ఫోటోలు ఉండకుండా మీది ఒక్కరిదే ఉండాలని చెప్పేసి మీరు ఆర్డర్ ఇస్తారట ఎవరిని కూడా మీరు దగ్గరికి తీసుకోకుండా మొత్తం ఎవరిని వాళ్ళకే పక్కకు నిలబెడతారంట బుద్ధినోడు మాట్లాడుతుండా ఎవడన్నది బుద్ధినోడు మాట్లాడుతుండా ఎవరు చెప్పు నీకు అంటే మాకు వార్తలు వస్తూనే ఉంటాయి రోజు మీ కార్యక్రమాలన్నీ మేము చూస్తాం తప్పదు నేను తెలంగాణ 100 మందిని కలుస్తా నా పక్కన కూర్చొని పెట్టుకుంటా నా పక్కన నేను డెమోక్రసీలో ఉన్నాను నేను ఒక వ్యవస్థను అర్థం చేసుకున్నాను సంసార జీవితాన్ని అనుభవించినని సమాజాన్ని నేను సోషల్ వర్కర్ సామాజిక కార్యకర్తలు నా ఉద్యమ నేపథ్యాన్ని చూస్తే మీకు మళ్ళా అట్లుంటుంది కానీ నేను చెప్పనది వినరా నేను ప్రజలతో మమేకమై ఉద్యమాలు చేసిన నేను ప్రతి మనిషిని గౌరవించే తత్వం ఉన్నాను నేను ఎవరు చెప్పి తప్పది ఓకే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను సపోర్ట్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు బ్రహ్మాండంగా చాలా గౌరవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వారికి ఉపసంఘం వైస్ చైర్మన్ దామోదరం రాజనరసింహ గారికి శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి సీతక్క గారికి డాక్టర్ మల్లురవి గారికి నిండుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత ఏకసభ్య కమిషన్ చైర్మన్గా ఉన్న షమీం అఖ్తర్ గారు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నా ఈరోజు నిన్ననే గవర్నర్ గారు కూడా దాని మీద బిల్లు పాస్ అయిందని చెప్పి సంతకం పెట్టడం జరిగింది కానీ గవర్నర్ గారు కూడా నేను నా తరఫున నా జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సహచర మంత్రివర్గానికి సహకరించిన అన్ని పార్టీలకు కూడా నేను హృదయపూర్వక నా జాతి పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దశాబ్దాలుగా
కొట్లాడి దశాబ్దాలు కాదు అంతకుముందే మాదిగ జాతి ఈ సమాజానికి చెప్పులు కొట్టి కాలుకు మట్టి అంటకుండా చేసిన జాతి ఇది. సచ్చిన గొడ్డును తీసి సచ్చిన గొడ్డును తోలవలసి తొండం చేసి వ్యవసాయానికి ఉత్పత్తికి కారణమైంది ఈ మాదిగ జాతి. గొల్లోలు గొర్రెకాడికి పోతే నీళ్ళ తిత్తి పుట్టించిన జాతి ఇది. గొల్లలకు ముస్తాదు పుట్టించిన జాతి ఇది. వినరా? కనుక ఈ జాతికి అంత చరిత్ర ఉంది. ఇంకొక మాట కూడా చెప్తాను నేను. మాదిగిళ్ళలో గోర్జం ఉంటుంది, గోర్జం. ఆ గోర్జము మంచి ఆవును కోసినాడు ఆ గోర్జం వెళ్తుంది ఇంత బుడ్డి. అది తీసుకుపోయి పందిరికి కడితే అది ఎండిన తర్వాత ఊరంతా వచ్చి గింత అడకపోదురు. ఇవాళ మన పోలియో డ్రాపులు వేస్తున్నాం. దాని బదులు ఆనాడు గోర్జం ముక్కలు వేసేవాళ్ళు పుట్టిన బిడ్డకు. అసొంటి మహోన్నతమైన జాతి మాదిగ జాతి. అందుకోసమనే మాదిగ జాతికి న్యాయం జరిగింది. న్యాయం చేసిన అధిష్టానం రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దాన్ని సహకరించిన అందరికీ కూడా అన్ని పార్టీలకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏం న్యాయం జరిగిందన్న? ఏం న్యాయం జరిగింది? ఏం లేనాడు ఇవాళ మాకు 7% 9% అయింది. ఇవాళ మాదిగలకు ఉపకులాలకు 0.5% ఉండే, ఇవాళ 1% అయింది. తెలంగాణ ఆంధ్ర ఏర్పడిన తర్వాత రేపు వచ్చే నోటిఫికేషన్ ఏమైనా ఉంటే కొంత న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణకు మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? 200% సమర్థిస్తా. 200%, 100% కాదు. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినాడే మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో దీనికి ఆర్డర్ తీసుకొస్తా, దీన్ని అమలు చేస్తానని చెప్పిండు. వారి ధన్యవాదాలు చెప్తున్నాను. దీనికి వ్యతిరేకంగానే మీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళే సభలు పెడుతున్నారు కదా? ఎడబెట్టారు. ఎందుకు పెట్టలేదు? చాలా చోట్ల పెట్టినారు. మాది వల్ల కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా. ఎవరు పెట్టిన చెప్పు నాకు చెప్పు. కాంగ్రెస్ పార్టీలో ఎవరో చెప్పు. మొన్న పర్యటనలో పెట్టిరు కదా ఏంటికి? గర్జన యుద్ధ బేరి. ఎవరు? వివేక. అవును, వివేక్ కూడా ఇవాళ అసెంబ్లీలో కూడా సమర్థించాడు. అసెంబ్లీ అందరు సమర్థించారు కాబట్టి కదా చట్టమైంది. అక్కడే పంచేది ఎక్కడ లేదు. సో ఏప్రిల్ 3 తారీఖు నాడే కొత్త మంత్రుల విస్తరణ, 3 తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి మాట్లాడినారు. ఇవాళ 10 తారీఖు. ఎవరు చెప్పారు? మీకు ఎవరైనా చెప్పారా? మీకేమైనా మీ బీఆర్కే టీవీకి ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా 3 తారీఖున మంత్రివర్గం అవుతుందని చెప్పిరా? సో ఆ పోటీలో మీరు ఉన్నారన్న? అధిష్టానం కనుక అవకాశం ఇస్తే, మాదిగ కోట కింద ఇస్తే నాకు కూడా అవకాశం రావాలని అడుగుతా. నాకు రాకుండా వేరే వాళ్ళకి వచ్చే కూడా సంతోషపడతాను. కానీ మాదిగోళ్ళకైతే ఒక మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటా నేను. ఆల్రెడీ నేను సీఎం గారికి మేము 5 మంది 6 మంది మాదిగ ఎమ్మెల్యేలను కూడా పిటిషన్ ఇచ్చినాం, విజ్ఞాపన పత్రం ఇచ్చినాం. బట్టి గారికి ఇచ్చినాం, ఉత్తమ్ సార్కి ఇచ్చినాం, అందరికీ శ్రీధర్ బాబు గారికి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఏ మంత్రి పదవి తీసుకోవడానికి మీకు? ఏది ఇచ్చినా తీసుకుంటాం. ప్రజలకు, రాష్ట్ర ప్రజల కోసం. నాకున్న అనుభవం. నేను ఎమ్మెల్యే కాకపోవచ్చు కానీ సమాజంలో తిరిగినవాడిని నేను. సమాజ రుక్మంతో తెలిసిన నేను అట్లా. సో ఒక్కసారి మీ గతం గురించి చెప్పండి అన్న. మందుల సామేళ్ళని అంటే ఎమ్మెల్యే అయినప్పటి నుంచే చాలామందికి తెలుసు. సో ఒక్కసారి మీ గతం, మీరేంటి అనేది ఒక్కసారి. మా అమ్మ మయ్య చిన్న వ్యవసాయదారు, మూడగొట్టి బతికిన కుటుంబం అది. నేను కూడా మూడగొట్టిన. ఆ మూడగట్టిన ఎడ్లని దునపోతలు ఇడిచి మళ్ళీ మూడగట్టాలి. ఏది నాగలు ఇడిచి మళ్ళీ మూడగట్టాలి. ఇట్లా బతికిన నేను. హాస్టల్లో బతికిన నేను 68 నుండి 10th క్లాస్ వరకు నేను హాస్టల్లో బతికిన. ఆ తర్వాత 77లో నేను రాత్రిబడి పంతులుగా అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత 10th పాస్ అయినా, తర్వాత ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను నేను. అయితే నేను రాత్రిబడి పంతులుగా ఏం పని చేస్తుంటే ఆనాడు జీతగాళ్ళు ఎక్కువ. ఆ జీతగాళ్ళని చేరదీసి రాత్రిబడి చెప్పి వాళ్ళ పిల్లలు కూడా హాస్టల్లో జాయిన్ చేస్తుంటే నేను. ఆ విధంగా నేను ఈ సమాజానికి సేవ చేయాలని తపన ఉండే. నాకు ఒక సంస్థ ఉండే, క్రాస్ సంస్థ అని. ఆ సంస్థలో నేను అడల్ట్ రోజుకు ₹1 ఇచ్చేవాళ్ళు. నాకు రాత్రిబడి చెప్తుంటే పొద్దుందా పని చేస్తుంటే. ఆ విధంగా నా నేపథ్యం జరిగింది. క్రాస్లో దాదాపు 17 సంవత్సరాలు పనిచేసాను నేను. జనగాంలో పనిచేసిన సందర్భంలో ఎన్నెన్నో సంఘటనలు జరిగినాయి. ఆనాడైతే పీపుల్స్ వార్ ఉద్యమం పుట్టింది. ఆ తర్వాత నేను పరిగిలో అక్కడున్న దళితులందరికీ, మాదిగోళ్ళందరికీ కూడా భూములు ఉండే కానీ ఎట్టి చేస్తుండే వాళ్ళు.
ఎట్టి విముక్తి కోసం పోరాటం చేసిన ఎట్టి విముక్తి కోసం పోరాటం చేసిన తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నేను ప్రతి సంవత్సరం ఈరోజు కూడా 94 నుండి ఈరోజు కూడా ప్రతి సంవత్సరం 50 నుంచి 100 మంది అవకాశం వస్తే హాస్టల్లో స్కూల్లో జాయిన్ చేస్తాను. నాకు అది నా వృత్తిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో చదువు తప్ప మార్గం ఇంకోట్లేదు. భూమి లేకునే లేక చదువు ఉండాలి. ఆస్తే చదువు అనుకోవాలి, చదువే ఆస్తి అనుకోవాలి. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయులు, అబ్దుల్ కలాం ఒక పేపర్ బాయ్, చదువుకొని భారతదేశానికి పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. అంబేద్కర్ చదువుకొని ఇవాళ ఇంకొక మాట, మహాత్మా జ్యోతిరావు పూలే తను చదువుకొని తన భార్యకు చదువు నేర్పి హరిజనవాడలో ఉన్న పోయి చదువు చెప్పు అని చెప్పిండు. మహనీయులు వాళ్ళు, అందుకనే వాళ్ళ స్మృతి కూడా నాకు ఉంటుంది. ఇవాళ అదేవిధంగా మన సూరవరం ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఆనాడు హరిజనులను దగ్గర తీసి చదువు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసం ఇలాంటి మహనీయులను కూడా నేను ఆదర్శంగా తీసుకుంటాను. తర్వాత నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి ఎస్సీ ఎస్టీ పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్. నేను బేగంపేట రామంతపూర్కు ఫ్రీ కోచింగ్ పెడుతుంటే నేను పిల్లలకు ఫ్రీ కోచింగ్ పెట్టి 100 మందికి నేను అడ్మిషన్లు ఇప్పిస్తుంటే. సో తర్వాత అడ్డగుట్ట రిక్షా పుల్లర్స్ అసోసియేషన్ పెట్టిన, అడ్డగుట్టల రిక్షా పుల్లర్స్ కాలనీ. తర్వాత డొమెస్టిక్ సర్వెంట్స్, ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ సంఘం పెట్టిన, వాళ్ళ హక్కుల కోసం. రిక్షా పుల్లర్స్ హక్కుల కోసం సంఘం పెట్టిన. వాళ్ళకు రిక్షాలు కాదు ఆటోలు ఇవ్వమని చెప్పినాను, సర్కారు కొట్టలేను నేను. తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు మహిళల గర్ల్స్కు ఏలంటే అవకాశం లేకపోతే ఆనాడున్న పుష్పలీల మంత్రిగా ఉండే సోషల్ మినిస్టర్గా ఆమెను ఒప్పించి మెప్పించి ఆనాడే గర్ల్స్ ఎవరైతే పబ్లిక్ స్కూల్లో చదువుతారో గర్ల్స్లో వాళ్ళకు నెలకు 2000 రూపాయలు ఇప్పించిన. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు హాస్టల్ లేకపోతే నేనే హాస్టల్ సాగించి నేనే, ఆనాడు దేవేందర్ గౌడు ఆ ప్రాంతానికి మంత్రి, నాతోనే రిబ్బన్ కట్ చేయించిండు ఆయన, ఈ సామ్యాలు ఇది చేసిండని. కనుక నా సమాజంలో నేను ఆ విధంగా నేను ఉద్యమం పనిచేసినండి. తర్వాత 2001లో ఎప్పుడైతే టీఆర్ఎస్ పుట్టిందో నేను ఖచ్చితంగా టీఆర్ఎస్లో చేరిన. 2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు నేను చేరిన తర్వాత 2001లో స్థానిక సంస్థలు వచ్చినాయి. స్థానిక సంస్థలు వస్తే 2001లో మోత్కూర్కు జడ్పీటీసీగా అప్పుడు నాగలబెట్టిన రైతు గుర్తు మీద టీఆర్ఎస్ పోటీ చేసింది. నా భార్య నిలబెట్టినప్పుడు నేను ఆనాడు నాకు ఉమ్మడి అంటే అడ్డగూడూరు మోత్కూరు 2 కలిసి ఉండే. కలిసిన నాడు నా భార్య నిలబెడితే మాకు 8,000 ఓట్లు వచ్చినాయి. ఆనాడు 8,000 ఓట్లు వచ్చినాయి, ₹1,00,000 కూడా ఖర్చు పెట్టినా. కానీ ఒక మాదిగోడు ఒక పేదోడు ఆనాడు ₹1,00,000 ఖర్చు పెట్టినట్టు చాలా గొప్పది. నీ అమ్మ ఈ పార్టీ ఏంది ఇదేంద్ర ఆయన ఊడమిక్క పోయేటోడు. కానీ నాకు ఆలోచన తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం కానీ లేకపోతే 69 ఉద్యమం కానీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఏనాడైనా కూడా తెలంగాణ కోసం కాల్పులు జరగవచ్చు, ఆంధ్ర సర్కార్లు కాల్పులు జరగవచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నప్పుడు నేను నా భార్య అనుకున్న సత్యనేవులే కానీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనం ఉండాలని ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం. అట్లా ఉన్నాం. తర్వాత ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుని చేసిన, ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన, ఎన్నో 42 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా చేసిన టీఆర్ఎస్ పార్టీలో ఉండి. కానీ నాకు టికెట్ ఇవ్వలేదు. నాకు ఇవ్వాలి టికెట్. కేసీఆర్ ఫోన్ చేసిండు 2009లో, సామేళ్ళకి తుంగతుర్తి టికెట్ ఇస్తాను నీకు, ఆయన డీలిమిటేషన్ అయింది. అది సామేళ్ళు నీకు మంచి పేరు ఉంది అక్కడ, నీకు టికెట్ ఇస్తాను, నువ్వు గెలుస్తావని చెప్పిండు. కానీ ఇవ్వలే. 2014 ఇవ్వలే, 2018 ఇవ్వలే, 2023 ఇచ్చిన ఏం లేదు, ఇవ్వకుండా ఏం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయినా నేను. కానీ అదృష్టానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, నేను ఇప్పుడు ఎమ్మెల్యేనైనా. సో కనుక ఇంకొక మాట, నన్ను కాపాడింది వ్యవసాయం. నా ఖర్చు నిలదీసి, నాకు రియల్ ఎస్టేట్ తెలియదు, నాకు ఇంకేం తెలియదు, ఈ పైరు తెలియదు. కానీ నేను ఇప్పుడు 12 ఏళ్ళు వ్యవసాయం చేయబట్టి సంవత్సరానికి నాకు 30 లక్షల రూపాయలు వస్తాయి. కౌలు చేస్తే 30 లక్షలు వస్తాయి 2 సంవత్సరానికి. నేను నా ఖర్చులు వెళ్తాయి, నా ఇంటి ఖర్చు వెళ్తుంది, నా కార్ ఖర్చు వెళ్తుంది, నా డీజిల్ ఖర్చు వెళ్తుంది. విన్నారా? ఇట్లా ఇయ్యాల కూడా దాదాపు మొన్న వడ్లు కోస్తే నాకు 10 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక 5 లక్షలు వస్తాయి. విన్నావా? నన్ను నడిపించేది కూడా అదే. నేను ఇప్పటికీ వ్యవసాయం బంద్ చేయను. నాకు పొలం లేదు, సొంతం లేదు. కానీ వేరే వాళ్ళ పొలాలు కౌలు తీసుకొని చేస్తా. కానీ ఈసారి కౌలుకి ఈనట్టు వాళ్ళు కూడా బాగా పటమైనది. వాళ్ళు కూడా జర ఇదేంద్రా మేము చేసుకుంటాం అని కాడుకున్నారు. పోయిన సంవత్సరం ఈ యాసంగి వాళ్ళు కూడా ఒక 7 ఎకరాలు ఉంటే తీసేసుకున్నారు. మా రెడ్డిలు, మా చలమరెడ్డి పటేల్ ఉండే వాళ్ళది తీసేసుకున్నారు. అట్లా. ఓకే, రైట్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. అన్న, తుంగతుర్తి నియోజకవర్గం మీ గురించి అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి వస్తే ప్రజలంతా మీ పాలన బాగాలేదని పొట్టు తిట్టుకుంటారు కదా. అవతల బాగానే వాళ్ళు బాగాలేరు. ఫస్ట్ వాళ్ళే బాగాలే చెడిపోయినరు.
తిట్టేటోళ్ళంతా బాలేరా? బీఆర్ఎస్ పార్టీ ఉన్నందుకు ఎందుకు ఓడిపోయింది? సరే ఓడిపోయింది కాబట్టి మీకు అవకాశం వచ్చింది, వాళ్ళకి కాదని మీకు అవకాశం వచ్చింది. మీరు కూడా అట్నే చెడిపోయిన వాళ్ళని కూడా ఇతరుడు చెడిపోతే మంచిగా ఆశపడతాడు. ఇప్పుడు ఆ పక్క కూడా ఉంటాడు, ఈ పక్క కూడా ఉంటాడు. అవునా? కారు పోయిద్ది, ఆడ పుడుతుంటుంది, ఈయన పక్క మీద పడదు అనుకో, ఈ అమ్మ ఆయన కూడా పడితే మంచి కూడా అనుకుంటున్నాడు. అవునా? కానీ చాలా జాగ్రత్త ఉంది గవర్నమెంట్, చాలా పొగడబందిగా. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఇవాళ రాష్ట్రంలో మీ 6 పథకాలని 6 గ్యారెంటీలని నేను చెప్తా 100 రోజులలో అమలు చేస్తాం. 100 రోజులు ఎట్లయితే మొత్తం కుప్పగట్టి అవతల దోసుకపోయింది. చెప్తా 26,000 కోట్ల రూపాయలు, 26,000 రైతులకు, 26 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. అంతటి జరగలేదు. అంతటి జరగలేదు. చెప్పేది నువ్వు వరిసేను ఎరికానా? నీకు వరిసేను ఎరికానా? వరిసేనంత మంచిగానే ఉంటుంది కానీ ఒడిపిల్ల ముందుగా లేస్తుంది. అవునా? ఎవరికొక లేకపోతే ఆడే లేస్తాడు ముందుగా. అది కాదు కదా. నువ్వు ఎంత పర్సెంటేజ్ చూస్తావు? నువ్వు గెలవాలంటే ఎంత పర్సెంట్ చూస్తావు? 51 నీ లెక్క. అవునా? ఇవాళ మేము అటు చేయలే. 96%, 98% చేసి పడించాం రుణమాఫీ. 98% చేసినాం. తర్వాత ఇవాళ 200 యూనిట్ల కరెంటు, 200 యూనిట్ల కరెంటు బ్రహ్మాండ సక్సెస్ అయింది. తర్వాత ఉచిత బస్సు బ్రహ్మాండంగా అయింది. తర్వాత నీ ప్రాజెక్టులో పెట్టని సన్నబియ్యం కూడా ఇవాళ సంవత్సరానికి 10,700 కోట్ల రూపాయలు పెట్టి సన్నబియ్యాన్ని 1 కిలో 49 రూపాయల 11 పైసలకు కొని గవర్నమెంట్ ఉచితంగా ఇస్తూ ఉంది. సన్నబియ్యం ఇస్తుంది, రేషన్ కార్డులు లేవు కదా. రేషన్ కార్డు ఇస్తారు కదా. ఉన్న రేషన్ కార్డులు ఇస్తారు కదా. ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులు ఇస్తారు కదా. ఉన్న రేషన్ కార్డులకు ఇస్తారు కదా. పోయిన గవర్నమెంట్ ఎవరికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రణాళిక తయారు చేసి, కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి మా ఉత్తమ్ కుమార్ సార్ రేషన్, ఆయన సివిల్ సప్లై మినిస్టర్, అవును, వారు ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే మన ఇల్లు సంసారం చదువుకోవడానికే లేట్ అయింది. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినరు. అవతల ఉండే మాకు తెలవలే, ఇలా లోపలికి వచ్చిందని తెలిసింది. ఈ 7 లక్షల కోట్లు ఎక్కడ బాయని వినవా? అందుకోసం ఈ చదువుకొని దానికి వడ్డీ అవతలు కట్టుకుంటా ఇవాళ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈయన ఒక్కొక్క గ్రామానికి కరెంటు బిల్లులు 1,00,000, 2 లక్షలు, 2 లక్షలు కడతా ఉన్నాం కరెంటు డిపార్ట్మెంట్కు. ఆర్టీసీకి ఇప్పటికీ 1,40,00,000 మంది ఉచిత ప్రయాణం చేసిన మహిళా సోదరిమణులు. అవునా? భారతదేశంలో ఎంతమంది జనాభా లెక్కలు దాదాపు 140 కోట్లు అంటున్నాం మనం. అవునా? ఇప్పటికీ చిల్లర కోట్ల మంది ఇలా ప్రయాణాలు చేసిండ్రు. ఇంకా నువ్వు తర్వాత ఇప్పుడు ఉచిత బియ్యం, సన్న బియ్యం. నేను ఊళ్ళలో పోయినా కదా, నేనుండే ప్యూర్లీ పల్లెలున్న నియోజకవర్గం నాది. పల్లెల్లో పోతే బ్రహ్మాండంగా మంచి బియ్యం ఇచ్చారు ఇక్కడ చల్లకుండా అంటూ. బియ్యంతో పాటు తులం బంగారం అడుగుతున్నారు, 2,500 రూపాయలు అడుగుతున్నారుగా. తప్పకుండా ఒక్కొక్కటి అన్నీ అమలు చేస్తారు, అన్ని అడుగుతారు ప్రజలు. తప్పకుండా వాళ్ళకి హక్కు ఉంది. ఎట్లా ఇంకో 4.5 ఏళ్ళ దాకా ఇదే నువ్వు గ్యారెంటీ పెట్టలేవు, నేను గ్యారెంటీ పెట్టలేను. ఇప్పుడే కాదు నువ్వు, ఎందుకంటే నీ టీవీ కాబట్టి నువ్వు అడుగుతూనే ఉంటావు. నువ్వు పౌరును అనుకో అడుగుతాను, ఎందుకంటే నువ్వు అడుపక్క ఉన్నావు అనుకో అట్లా అడుగుతావు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మీడియా అనేది ప్రజల మధ్యలో, ప్రభుత్వం మధ్యలో ఆరది. మీడియా అనేది చాలా గౌరవప్రదమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ ప్రజలకు సమాధానం చెప్పాలా, ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకోసం నేను ఒక ఎమ్మెల్యేగా అడుగుతున్నానంటే అడిగే హక్కు ఉంది, చెప్పే బాధ్యత నా మీద ఉంటుంది. విన్నారా? అందుకోసమనే ఒక్కటొక్కటిగా అన్నీ అమలైతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట వెనక దగ్గర ప్రసక్తి లేదు. కొంచెం 4 లేట్ అయినా కూడా అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాం, అంత డొల్లుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మీకు హామీలు ఇచ్చేటప్పుడు, అమలు చేస్తామని చెప్పేటప్పుడు, ప్రచారాలు చేసేటప్పుడు రాష్ట్ర ఖజానా ఎంత ఉందని తెలీదా? చెప్పేది మధు, మొత్తం సెక్రటరీ ఎందుకు కూలగొట్టిన దేవునికి ఎరక. మంచి చంద్రబాబు నాయుడు కట్టిన మంచిగానే, ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఏం కాకపోవు. మరి ఎవరు పెట్టిరో ఏం పెట్టిందో, మరి అలా ఏమున్నాయో మీరు పాత బంగ్లాలు ఉండే నైజాం కట్టినాయి. మరి అలా ఏమున్నాయో మీరు మొత్తం కథం చేసిర్రు, కొత్తగా కట్టిన అప్పు చేసిర్రు. ఈయన 6 కోట్ల నుంచి దాదాపు 16 కోట్లకు పోయింది. అది ఏమా అలా కూర్చునేదే కదా, దానికి అంత పెట్టుబడి ఇచ్చారు. తప్పని పరిస్థితులు మేము కూడా కూర్చోవాల్సి వచ్చింది. అలా
ఇప్పుడు మీ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు అందులో. యా తప్పకుండా ఎవరిది వాళ్ళ సొమ్మ మా సొమ్ము ప్రజల సొమ్ము అది ఆ, ఎందుకు చేయరు బాధ్యత చేస్తారు ఓకే. ముఖ్యమంత్రి సీటు ముఖ్యమంత్రి కూడా మంత్రుల సీటు వాళ్ళు వస్తే కూడా అలానే ఉందరు కదా ఉమ్, కానీ మేము వచ్చినా కూడా మేము ఉంటాం ఉమ్. అంతే. సో ఈ 6 గ్యారెంటీల సంగతి ఏంది? 6 గ్యారెంటీలు ఎప్పటి వరకు అమలు చేస్తారు? చేస్తారా చేయరా? బాధ్యత చేస్తారు. ఇంకో 4 ఏళ్ల వరకు ఇదే మాట చెప్పుకుంటారు. ఆ? ఇంకో 4.5 ఏళ్ళ దాకా ఇదే మాట చెప్తారు. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు నాకు నేనుగా మాట్లాడవచ్చు ఉమ్, కానీ సంసారం చేసిన వాళ్ళకి సంసారం వ్యవహారం తెలుసు. మనం అనుకుంటాం వచ్చే సంవత్సరానికి గింత బాగుండే అని. ఇంకొక మాట చెప్పనా, కాళేశ్వరం కూలిపోతే ఇక వ్యవసాయం ఆగిపోద్ది అనుకుంటారు అవతల బీఆర్ఎస్ పార్టీలు. కానీ ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చి ఇవాళ మా దగ్గర 69,000 ఎకరాలను నిలుస్తున్నాం. తుంగతుర్తి 120 ఎకరాలకు సూర్యాపేటకి ఇచ్చినాం, 70,000 ఎకరాలకు కోదాడికి ఇచ్చినాం. ఉమ్, ఎక్కడ ఆగలే. కాళేశ్వరం దగ్గర ఒక్క సుక్కరాలే ఉమ్. విన్నారా, కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ సుక్కరాలే. ఓకే. కనుక ప్రభుత్వం కూడా ఎక్కడ ఆగలే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసు సంబంధించి కావచ్చు, తర్వాత ఈ ఫార్ములా రేస్ కావచ్చు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఇట్లా చాలా ఎలిగేషన్లు మీరు గత సర్కార్ మీద చేసిర్రు. కానీ ఇప్పుడు అవన్నీ నార్మల్గా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు అక్కడనే ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. సమయం రావాలి, దేనికైనా సమయం వస్తుంది. ఉమ్, ఇవాళ పేపర్ చూసినావా, ఆయనకు రెడ్ కార్పెట్ ఆర్డర్ ఇచ్చారట ఎవరికి, ప్రభాకర్ రావుకు. ఇవాళ పేపర్ చదివిన నేను. ఉమ్, కనుక ఒక్కటి అయితే ఏం తొందరపడదు. ఉమ్. సో ఓకే, మీకు కొంచెం సామాజిక కార్యకర్త నుంచి వచ్చిన అని చెప్తున్నారు కాబట్టి హైదరాబాద్లో వచ్చే నెల నుంచి అందాల పోటీలు ఉన్నాయి 7 తారీఖు నుంచి. దీనికి మీరు సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? ప్రభుత్వం తీసుకునే కార్యక్రమం తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఉమ్, ప్రభుత్వం తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం అంత గుడ్డి ఏం ఆలోచన చేసినాకనే పనిచేస్తుంది. ఉమ్. మరి దీన్ని బీజేపీ వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు ఆప్తం అంటున్నారు. బీజేపీ వాళ్ళు సతీ సాగమని కూడా చేయమంటున్నారు, సనాతన ధర్మాన్ని ముందు తీసుకురావాలంటున్నారు. ఉమ్, సతీ సాగమనాన్ని ముందు తీసుకురావాలి. సనాతన ధర్మం అంటే అదే. ఉమ్. ఏమంటావు, మీరేమంటారు, మీ ఛానల్ ఏమంటుంది, నువ్వేమంటావు? వద్దని చెప్తాం. మరి నేను కూడా అదే అంటున్నా. కానీ ఈ అందాల పోటీలు దానికి ఈ రాష్ట్ర ఖజానాకు అవసరం. దానికి సంబంధం ఏంటిది, దానికి సంబంధం ఏంటిది చెప్పండి. నేనేమంటున్నా, అందాల పోటీలు అవసరమా? నువ్వేమనుకుంటున్నావు, మీరు చెప్పండి. నువ్వేమనుకుంటున్నావు, నీ స్టూడియో ఏమంటుంది? మా స్టూడియో అవసరం లేదంటది. నేను ఒక మహిళను ఆ విధంగా చేస్తూ అన్ని దేశాల మహిళను తీసుకొచ్చి ఇక్కడికి ఫ్యాషన్ షోలు పెట్టడం, ఈ అందాల పోటీలు పెట్టడం, మహిళను వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. ప్రపంచ దేశాలు కొంత ఆర్థికంగా వెలువెట్ కావడానికి, తర్వాత ఈ రాష్ట్రం ఏంది దీన్ని కథ చేయడానికి ఇవాళ ప్రపంచ అందాల పోటీలు పెడుతున్నాం. అంటే ప్రపంచం అంటున్నాం, లేకపోతే హైదరాబాద్ అందాల పోటీలు అంటలేము దాన్ని. ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు, మరి నాది నాకు ముద్దు, నీకు ముద్దు. సో ఇప్పుడు దాన్ని తీసుకొని ఇట్లుండాలి, ఇట్లా ప్రపంచ సుందరి అని చెప్పేసి ఇట్లుండాలి అని చెప్పేసి దీన్ని హైదరాబాద్ తీసుకొస్తే అందాల పోటీలు పెడితే మీకు వచ్చిన నష్టం ఏంటో చెప్పాలి ఫస్ట్. సంస్కృతి దెబ్బతింటుంది. ఎక్కడో ఫారిన్ కల్చర్ అంతా మన తెలంగాణ మీద రుద్దుతున్నారు కదా. ఎక్కడ విదేశీ సంస్కృతి అంతా, చెప్పు నాకు. విదేశీ సంస్కృతి సంస్కృతి ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతి, ఈ సంస్కృతి విదేశీ సంస్కృతి ఎట్లుంటుందో చెప్పు. రేపు ఏం జరగబోతే చెప్పు నాకు. చూస్తున్నాం కదా. ఈ ఒక నేనేమంటున్నా, మన దగ్గర ఐశ్వర్యరాయ్. అవును, ఎవరు ఐశ్వర్యరాయ్? ఎవరామె? హీరోయిన్, ప్రపంచ సుందరి. అవును. అవునా, ప్రపంచ సుందరి. అవును, గుర్తుందా? అవును. దాన్ని ఏమంటావు, దాన్ని ఏమని సంబోధిస్తే చెప్పను. నేనేమంటున్నా, కాకుండా మీరు ఒక సామాజిక అభిషేక్ బచ్చన్ భార్య, సామాజికవేత్త అన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అన్ని ఆస్వాదించాలి, అన్ని ఆస్వాదించాలి, కొన్ని వదిలిపెట్టుకోవాలి. నేను వదిలిపెట్టుకుంటే వదిలిపెట్టే కావై. అవునా, ప్రభుత్వానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి, దాని ప్రకారం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలుస్తలేదంట. రేవంత్ రెడ్డి గారికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలుస్తలేదు. ఇప్పటిదాకా ఒక 30,000 పిల్లర్ కట్టలే కానీ పేదల ఇండ్లు అయితే 1000 ఇండ్లు 100 ఇండ్లు కూల్చేసి. ఎందుకు కూలగొట్టారు? ఎందుకు కూలగొట్టారు మీకే తెలవాలి, మీరు చెప్పాలి. మీరు మీ ప్రభుత్వం కదా కూలగొట్టింది. కూలగొట్టదని మాట్లాడిన పేదలు రోడ్డు మీద పడ్డారని చెప్పినాం. నా నియోజకవర్గంలో 9 మండలాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా 3,500 ఇండ్లు కడుతున్నారు రేవంత్ రెడ్డి గారి పేరు మీద, కాంగ్రెస్ పార్టీ పేరు మీద, ఇంద్రమ్మ పేరు మీద. వినవా, ఇంకా జర ఓపిక పడతా ఉన్నాడు. అక్రమంగా దందలు గత ప్రభుత్వం
చేసిన వ్యవహారం అంతా ఎక్కడ నిజంగా క్షుణ్ణంగా ఆలోచించి నువ్వు ఒకసారి భూతద్దలు పెట్టి చూసి తెలుస్తుంది. అందుకోసమనే ఏది ఇల్లీగల్గా చేయరు, ఏది అడ్డగోలుగా చేయరు. పార్టీ విధి విధానాలు ఉంటాయి, దాని ప్రకారం నడుస్తుంది. మీ పార్టీ పెద్ద రాహుల్ గాంధీ గారేమో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కూడా తప్పు, ఇది చట్టవిరుద్ధం అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడతారు. కానీ మీ ఇక్కడ ఉన్న మీ ముఖ్యమంత్రి గారేమో గంప గుత్తగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ కొంటాడు. ఇది బీఆర్ఎస్ పార్టీ చెప్పాను, బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ మెజారిటీతో గెలిచాడు 88 సీట్లతోని. ఎప్పుడు 2018లో. అవును అవునా? 2018లో 88 సీట్లతో గెలిచాడు. ఉన్న 12 మందిని తీసుకొని 100 సీట్లు చేసుకుండు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు బీఆర్ఎస్ వాళ్ళు చేసుకుండు. దాన్ని ఏమంటావు? అదే వాళ్ళు అట్లా చేస్తురానే వాళ్ళు ప్రజలు పక్కకు పెట్టారు. వాళ్ళు అట్లా చేస్తురానే ప్రజలు వాళ్ళని పక్కకు పెట్టారు. ఎప్పుడు కాదు అది చెప్పు. అదే నేను చెప్తున్నా, వాళ్ళు అట్లా చేసిరానే ప్రజలు పక్కకు పెట్టారు. టైం చూద్దాం, ఆ టైం చూద్దాం. ఇక వాళ్ళకి మీకు తేడా ఏముంది? అంటున్నా, ఆ టైం చూద్దాం. చెప్పు ఇంకా. సో మీరు వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తారా పార్టీ మారడం? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి? ఆ వచ్చినోనికి ఎరక పోయేటోనికి ఎరక నాకు తెలియదు. అది ఆ వచ్చినోనికి ఎరక పోయేటోనికి ఎరక నాకు తెలియదు. ఓకే, అట్లా. సో మీకు కాంగ్రెస్ పార్టీలో అతి దగ్గరగా మీకు మంచిగా సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరు? అందరూ. ముఖ్యమంత్రి గారితో మీ బాండింగ్ ఎట్లుంటుంది? మీ ముఖ్యమంత్రి గారితో మీ సన్నిహిత్యం ఎట్లుంటుంది? కలుస్తాడా? చాలా మంచిగా ఉంటుంది. పొంగన కలుస్తాడు, పొంగన కలుస్తాడు, శామ్యాలని సంబోధిస్తాడు. పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను కలవాలంటే 2 ఏళ్ళు పట్టింది. ఒక రాష్ట్ర కార్యదర్శిగా, ఓ మాజీ చైర్మన్గా 2 సంవత్సరాలు పట్టింది. ఒకనాడు చూడు పరిచయం అయ్యిండు, సామెలు గిట్ట అన్నాడు. అంటే ఏం చేయాలి సార్ గిట్ట అయినా ఈయన ఇప్పుడు అట్లేదు. రేవంత్ రెడ్డి గారు పొంగన కలుస్తాడు. మీరు ఎమ్మెల్యే కావడానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? నేను ఎవరికి రూపాయి ఇవ్వాలి. నేను పార్టీ ఏమిచ్చిందో తెలియదు నాకు. మా బాధ్యత మొత్తం కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీ గారు తీసుకుంటారు. వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎన్నిక వాళ్ళే ఖర్చు పెట్టి ఉంటారా? వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. ఏ పార్టీ ఎంత ఖర్చు పెట్టి? నాకు తెలియదు. నేను ఇంతవరకు అడగలే. గెలిచినాడు ఆయన. నేను గెలిచినాక నాకేం అవసరం? కొద్ది గొప్ప నేను ఖర్చు పెట్టుకున్నాను అంతే, అంతేగాని నేను. సో ఈ 15 నెలల్లో ఏమన్నా వెనక గేసిరా మరి? చెప్పు ఎట్టేయాలి చెప్పు నాకు. మీరు ఎమ్మెల్యే వెనక గేసి కథ ఎట్టుంటారు చెప్పు నాకు. ఎందుకేలే ఒక్కొక్క ఎమ్మెల్యే మునిమన వాళ్ళకి సరిపడా ఆస్తి సంపాదించుకొని పక్కకు పెట్టురా. ఇప్పుడు ఈ 15 నెలలనా? ఈ 15 నెలలు కావచ్చు, ఇంత ముందుకున్న ఎమ్మెల్యేలు 15 నెలలనా అంటున్నా. ఒక ఎమ్మెల్యే కాకముందుకు స్థాయి ఏంది, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏముంటుంది? ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? అదే నేను అడుగుతున్నా, 15 నెలల్లో ఏ పార్టీ వెనక గేసి ఉంటారని నువ్వు చెప్పాలి. ఏడంకి వచ్చేది చెప్పాలి. నేను ఇసుక పని చేయించిన, అదేమో నడుస్తుంటే ఆ క్వారీ నడుస్తుంటే గవర్నమెంట్ నడుస్తుంది. గవర్నమెంటే ఇప్పుడు మొత్తం 3 దిక్కుల డంపులు చేసింది. అవునా? పోయిన సంవత్సరం దాని మీద ఇసుక దంతలు చేసిండ్రు. విన్నావా? ఇలా నాకు జీతం వస్తుంది. నేను చెప్తున్నా కదా, నాకు మంచిగా ఒడ్లు పడతాయి. విన్నావా? నా కార్యక్రమం అది ఉంటుంది. వ్యవసాయాన్ని అడ్డు పెట్టుకొని బాగానే వెనకకేసారు. ఎట్లనో చెప్పు, నాకు చెప్పాలి. నువ్వు చెప్పాలి. పుట్టిన గుడగాలి బిజినెస్ కాదు. నేను కూడా చెప్తా. మీ స్టూడియో మొత్తం ఇది చేస్తుంది. ఇప్పుడు మీ స్టూడియో కూడా ఇది పెట్టిందని అటు చేసిన నేనంట. దానికే సమాధానం చెప్తావు. చెప్పు. ఓకే సరే. ఒక రైతు కుటుంబం, మామూలు నిరుపేద కుటుంబం, నిరుపేద కుటుంబం మాది. నిరుపేద కుటుంబం. నేను పెద్ద రైతులు కూడా కాదు. ఎందుకంటే మయ్య కూలిపోయేటోడు కాదు. మా అమ్మ కూలిపోతుండే, మా తమ్ముడు జీతం ఉంటుండే. మా అమ్మ నన్ను చదివించినందుకు నేను పట్టుబట్టి ఎనడైనా ఎమ్మెల్యే కావాలనుకున్నాను నేను. కానీ కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది ఒకసారి ఎమ్మెల్యే. ఎందుకు అంత ఇష్టం ఎమ్మెల్యే అంటే? ప్రజల కోసం సేవ చేయాలంటది. చేస్తున్నారా ఏమన్నా? బ్రహ్మాండంగా. అంటే సేవ అంటే ఏం చేస్తున్నారు అంటే ఎట్లా ఉంటుంది చెప్పు. మీరే అన్నారు ప్రజల కోసం సేవ చేస్తున్నాము. తప్పకుండా ప్రజా అవసరంలోకి వచ్చాడు నా చేతనైన పని చేస్తూనే ఉంటుంది. నేను వారు ఏ అవసరంకి వస్తారో అవసరం. ఇవాళ కరెంట్ అవసరం ఉంటుంది, లేకపోతే దవాఖాన అవసరం ఉంటుంది. ఎల్ఓసీలు ఇస్తున్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సంతకం పెడుతున్నాం. ఉట్టుకుంటే సంతకం పెట్టే అధికారం ఎక్కడిది? అవునా? అందుకోసం ఇప్పుడు మళ్ళీ ఉత్తమ్ సార్ మాకు అది వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఓకే, టైం ఎంత అయింది? ఒక మామూలు కుటుంబంలో నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యారు కదా, మీ దీని వెనుక ఎన్నో విజయాలు, ఎన్నో త్యాగాలు ఎన్నో ఉంటాయి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా. నా కష్టాన్ని నేనే సంతోషపడతాను. నేను ఎన్నాళ్ళు కష్టపడడానికి నాకు ఒక ప్రజలు ఇచ్చిన దీవెనతో నేను ఎమ్మెల్యే అయినాను అని అనుకుంటాను. అట్లా. ఓకే, చివరిగా
ర్యాపిడ్ ఫైర్ నేను కొన్ని పేర్లు చెప్తుంటా మీ మనసులో ఉన్న మాట సింగిల్ వర్డ్లో చెప్పాలి. నరేంద్ర మోడీ, ఆయన ఆవుదూడ ముద్దాడుతాడు, రాహుల్ గాంధీ, ప్రజలు ముద్దాడుతాడు, సోనియా గాంధీ, సమాజాన్ని ఆలోచన చేస్తుంది, రేవంత్ రెడ్డి, టైగర్, కేటీఆర్, నాయకుడే కాదు, కేసీఆర్, నాయకుడే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంచి నాయకుడు, మన బీజేపీ బండి సంజయ్, బండి సంజయ్ అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంటాడు, మందుల సామేల్, చేసిన కష్టాన్ని నమ్ముకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకు కానీ బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఇంటర్వ్యూ చేసిన బీఆర్కే ఛానల్కు నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పిన, నేను ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రికల్ మీడియా కానీ జర్నలిజం అనేది ఎంతోమంది ప్రపంచాన్ని కదిలించిన జర్నలిజం ఉన్నది. అందులో ఇవాళ ఎలక్ట్రికల్ మీడియా చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇవాళ ఈ నిమిషంలో మాట్లాడితే ఈ నిమిషంలో మనకు సమాచారం వచ్చేస్తుంది. కనుక నేను ఈ ఛానల్ చిరకాల వర్ధిల్లాలని, ఈ ఛానల్ ముందు వరుసలో ఉండాలి, చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, పేదల పక్షాన్ని నిలబడాలి, రైతుల పక్షాన్ని నిలబడాలి. కనుక నేను బీఆర్కే ఛానల్ కూడా నేను ఈ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజలకు చెప్పాలి, ఎక్కడన్నా పొరపాటు ఉంటే కూడా దాన్ని సరిచేసే క్రమంలో సలహాలు ఇవ్వాలి. అందుకోసం బీఆర్కే ఛానల్కు నేను నిండుగా శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.